మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓట్ చోరీతోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు గెలిచారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో లాగే మున్సిపల్లోనూ కమలం పార్టీకి గుండు సున్నా వస్తుందన్నారు. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి బడ్జెట్లో తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నించారు. ఇక విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులు ఇవ్వటం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కడుతున్న ట్యాక్స్, చెమటొడిచి కష్టపడి కడుతున్న ట్యాక్స్ కేవలం మీ గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు దోషి పెట్టడానిక? ఏం ముఖం పెట్టుకొని జాతీయ అధ్యక్షుడు ఇక్కడ ప్రచారానికి వస్తూ ఉన్నాడు? వీటన్నిటికీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది వారికి. భావోద్వేగాలతో విద్వేషాలను రెచ్చగొడుతూ కేంద్రంలో అధికారులకు బీజేపీ తెలంగాణలో అదే ప్రయత్నం చేయాలనుకుంటుంది. కానీ ఇక్కడ చెల్లదు కాక చెల్లదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మత వైషమ్యాల్ని అతీతంగా సోదరభావంతో మెలిగే తెలంగాణ ప్రజలు బీజేపీ రెచ్చగొట్టే విధానానికి లొంగుతారని నేను అనుకోవట్లేదు. ఇది గత ఎన్నికల్లో రుజువైంది. ముఖ్యంగా జూబ్లీస్ ఎన్నికల్లో మతం పేరిట, కులం పట్టి ఎంత రెచ్చగొట్టాలని చూసినా మీకు డిపాజిట్ పోయినటువంటి సంగతి జాతీయ అధ్యక్షుడు తెలుసుకుంటే మంచిది. అది కూడా కిషన్ రెడ్డి గారి పార్లమెంటు స్థానంలో జరిగినటువంటి ఎన్నికల్లో కేంద్రంలో మంత్రివర్గంలో ప్రాతివస్తున్న కిషన్ రెడ్డి పార్లమెంటు స్థానంలో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ పోయిన సంగతి నవీన్ గారు తెలుసుకుంటే మంచిదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తనకు తాను బీసీ అని చెప్పుకునే మోడీ తెలంగాణ తీసుకొచ్చిన 2 బీసీ అనుకూల చట్టాలని, ఒక ఆర్డినెన్స్ని గవర్నర్ వద్ద ఎందుకు పెండింగ్లో పెట్టినారో అది మొదటగా బీసీ జనానికి జవాబు చెప్పి మీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మా తెలంగాణ ప్రజలు తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్రం ప్రణాళిక రూపొందిస్తూ దేశ, అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను విస్మరించారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం పేరిట కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలన్నారు.